జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. సనాతనం, పుణ్య సనాతనం, పుణ్య సనాతనం, నిత్య నూతనం. మన సనాతన ధర్మం, మమతల హోమం. ఇవాళ మన మొట్టమొదటి చిట్ట మన సనాతన ధర్మం గురించే మాట్లాడుకుంటూ జర లోపలికి పోదాం ఫ్రెండ్స్. ఆబ్వియస్గా మన ధర్మాన్ని గురించి మనం మాట్లాడకపోతే ఇంకొకడు వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు కదా. అందుకే మన ధర్మం గొప్పతనం మనమే గట్టిగా మాట్లాడుకోవాలా, గర్జించి మాట్లాడుకోవాలా, గర్వించి మాట్లాడుకోవాలా. ఇవాళ 2015లా నాసా చెప్పకనే చెప్పింది ఏందనంటే మార్స్లా, మంగళ గ్రహం మీద మార్స్లా వాటర్ ఉంది అని చెప్పి చెప్పింది. ఇది 1500 సంవత్సరాల క్రితమే, అంటే 1500 ఇయర్స్ ఏజ్ కిందనే మన ఋషులు, మహర్షులు ఇవన్నీ చెప్పిండ్రు. సేజ్ మన ఎవరైతే సాధువు వరాహ మిహిరా ఎవరైతే ఉన్నారో ఆయన ఇది 1500 సంవత్సరంలోనే అక్కడ నీళ్లు ఉన్నాయి, అక్కడ వాటర్ ఉన్నది, లిక్విడ్ వాటర్ ఉన్నది అని చెప్పి మార్స్లో ఉన్నది అని చెప్పి చెప్పిండు. ఇది పంచ సిద్ధాంతికల చాప్టర్ 18లా క్లియర్ కట్గా రాసి ఉన్నారా లేదా. మంగళం మీద కేవలం నీళ్ళే కాకుండా అక్కడ ఐరన్ కూడా ఉన్నది అని చెప్పి అంత క్లియర్ కట్గా మన ఋషులు, సాధువులు, వరాహ మిహిరా గారు ఆనాడు చెప్పిండ్రు. అట్లనే మనం తీసుకొని పోయి చూస్తే ఏదైతే శివలింగాని పైన మనము నీళ్ళ అది పెడతాం కదా, అది ఒక టైం తెలిపే ఇన్స్ట్రుమెంట్ అని చెప్పి ఉజ్జయినిలా జరిగిన ఘటాయంత్ర అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్. ఇది నేను కదా ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి మీ ముంగట నేను ఆధారాలు పెట్టే మాట్లాడుతున్నా, కంప్లీట్గా ఆధారాలు పెట్టే మాట్లాడుతున్నా. సో పంచసిద్ధాంతికల ప్రిజెన్స్ ఆఫ్ ఐరన్ సర్ఫేస్ ఉందని చెప్తున్నారు, ప్లస్ వాటర్ ఆన్ మార్స్ ఉందని చెప్పి చెప్తున్నారు మన వరాహ మిహిరా గారు, సాధు వరాహ మిహిరా గారు. పూజ్యులు, పెద్దలు, సాధువులు, తపస్వి. అట్లనే ఏదైతే శివలింగం మీద నీళ్లు పడేది ఉంటుందో అది ఘటాయంత్ర అని చెప్పి ఒక టైం మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పి మన సనాతన ధర్మంలా పేర్కొన్నారు. ఆ కాడికి అయిపోయిందా అని అంటే మీరు రెండో చిట్టాకి తీసుకొని ఇట్లా చూస్తే సుశ్రుత, మన మునీశ్వరులు సుశ్రుత సమితిలా 3000 BCలనే క్లియర్ కట్గా మన ఏవైతే మన బాడీ అనాటమీ ఉంటుంది కదా అది తీసుకొని చూస్తే దేర్ ఆర్ 900 లిగమెంట్స్ ఇన్ ది హ్యూమన్ బాడీ అని చెప్పి క్లియర్ కట్గా చెప్పిండు. జాయింట్స్ అండ్ లిగమెంట్స్కి ఇట్లా తీసుకొని మనం చూస్తే ఒక 900 లిగమెంట్స్ మన హ్యూమన్ బాడీలో ఉంటాయి అని చెప్పి చెప్పిండ్రు. ఇవాళ అది మోడర్న్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అయినాయి. పుణ్య సనాతనం ఎల్లప్పుడూ నిత్య నూతనమే. ఆ కాడికి ఆగిపోయిందా అని అంటే ఇవాళ ఏవో పిల్లర్లు సింపుల్గా కట్టేసిండ్రు అనుకున్నారు. ఇవి మీరు గూగుల్గా కొడితే తెలిసిపోతుంది. కాకపోతే ఇవాళ 3D మోడల్ సౌండ్ మీరు తీసుకుంటే ఆ ఇమేజెస్ ఇట్లా వస్తాయి, 3D మోడల్ సౌండ్వి. సో ఐ థింక్ ఇది ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఈ టోన్లలో ఉన్నదా లేదా, ఏదో ఒక 3D ఇన్ఫర్మేషన్ ఇందులో స్టోర్ అయి ఉన్నదా లేదా, ఒక్కసారి ఒక మూమెంట్ తీసుకొని ఆలోచించి చూడండి. పుణ్య సనాతనం ఎంత గొప్పదో. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఇది 3000 BC కంటే ముందే మన ఎన్ని జాయింట్స్ అండ్ లిగమెంట్స్ కింద 900 లిగమెంట్స్ ఉంటాయి అని చెప్పి ఆనాడే సుశ్రుత చెప్పారు మనకు 3000 BCలా. 1500 ఇయర్స్ ఆ సంవత్సరంలోనే వరాహ మిహిరా గారు మనకు మార్స్లా ఇనుము ఉన్నది, వాటర్ ఉన్నది అని చెప్పి ఇంత క్లియర్ కట్గా చెప్పిండ్రు. సో ఇది ఆలోచించిన తర్వాత ఉత్తరప్రదేశ్లో ఒక కొత్త ఘట్టం జరుగుతున్నది. ఒక కొత్త ఘట్టం ఏందనంటే ఎంటికలు ఇట్లా సగల్లగా చేసుకోండి, పెద్దగా చేసుకోండి, షవులు పెద్దగా ఎట్టవి ఇనుండ్రి, గుండె లబ్ డబ్ కొట్టుకునేటప్పుడు భారత్ మాతాకి జై అని చెప్పి ఒకసారి అనుకోండి. ఎందుకు అని అంటే హిందూ రాష్ట్ర కాన్స్టిట్యూషన్ మహాకుంభ్ బసంత పంచమి నాడు హర్ హర్ మహాదేవ్. ఏంది గిరీష్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నిజమేనా అని అంటే ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అఖండ హిందూ రాష్ట్ర కోసము. అఖండ హిందూ అంటే నువ్వు షరియాలా రాసుకున్నప్పుడు ఏం లేదా, మేము యూనిఫామ్ సివిల్ కోడ్ పాటించాం, మా కాన్స్టిట్యూషన్తో సంబంధం లేదు, మేము కేవలం మా షరియాని చూసుకుంటామన్నట్టు జిలేబీ గాంధీకి అప్పుడు సమజ్ కాదు. ఇలా పార్లమెంట్లో ఏదో ఒరుతున్నాడు, అది రేపు తీసుకుంటా నేను, కానీ మాట్లాడాను ఎంతసేపు మాట్లాడతాడు తో ఖచ్చితంగా అది మనం రేపు తీసుకుంటాం. సో ఒకడు వచ్చి షరియా అని అంటాడు, ఇంకొకటి వచ్చి ఇంకొకటి అంటాడు. బరాలు నువ్వు భారత రాజ్యాంగం ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్ని నువ్వు ఏడ రెస్పెక్ట్ చేసినావు? నువ్వు రెస్పెక్ట్ చేయనప్పుడు నీ దారి నువ్వు పోతానన్నప్పుడు, కాకపోతే సర్వే జన సుఖినో భవంతు వసుదైవ కుటుంబకం అని నమ్మిన నా సనాతనం ఇవాళ అఖండ హిందూ రాష్ట్ర కొరకు
తన ఫస్ట్ కాన్స్టిట్యూషన్ని చిత్రీకరించుకుంటున్నానంటే బరాబర్ చిత్రించుకుంటుంది, రాసుకుంటుంది ఖచ్చితంగా. సో February 3 అనుకుంటా ఈరోజే వసంత పంచమి నాడు ఇది ఆరంభం చేయబోతున్నారు మహాకుంభల అని చెప్పి ఒక కథనం. 501 పేజీ డాక్యుమెంటు, సుమారు 12 నెలలు 12 రోజుల పాటు కమిటీ కూర్చొని 25 విద్యావేత్తలు, స్కాలర్లు ఉత్తర ఈ భారతదేశ నలువైపుల నుంచి కూర్చొని 12 నెలలు 12 రోజులు కూర్చొని 501 పేజీల డాక్యుమెంటు మన అఖండ హిందూ రాష్ట్ర కాన్స్టిట్యూషన్ రెడీ అయింది. దీని ఇన్స్పిరేషన్ వచ్చేసి, స్ఫూర్తి వచ్చేసి రామరాజ్యంలో నుంచి తీసుకున్నారు, కృష్ణుడు పరిపాలించిన అంశాల నుంచి తీసుకున్నారు, మనుస్మృతి నుంచి తీసుకున్నారు, చాణక్య అర్థశాస్త్రం నుంచి తీసుకొని అఖండ హిందూ రాష్ట్ర యొక్క రాజ్యాంగాన్ని ఒక బ్లూ ప్రింట్ తయారు చేసిండ్రు. ఇది రెడీ అయిన తర్వాత ఖచ్చితంగా నలుగురి శంకరాచార్యుల గారికి పంపించి దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఈ అఖండ హిందూ రాష్ట్ర కాన్స్టిట్యూషన్ ఏదైతుందో అది ఇస్తాము అని చెప్పిండ్రు. ఇది నేను అనడం కాదు, పేపర్లలో వచ్చింది. ద టెలిగ్రాఫ్ ఆన్లైన్ పేపర్లా ఇది మీకు కనిపిస్తుంది క్లియర్ కట్గా. దాని తర్వాత ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఎవరెవరు ఉన్నారు ఇలా అంటే బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి ఉన్నారు, సంపూర్ణానంద సంస్కృత్ యూనివర్సిటీ నుంచి ఉన్నారు, సెంట్రల్ సంస్కృత్ యూనివర్సిటీ నుంచి కూడా ఇందులో నుంచి విద్యావేత్తలు, స్కాలర్లు, పండితులు, మునులు, ఋషులు, తపస్విలు అందరు ఇన్వాల్వ్ అయ్యారు. ఈ కాన్స్టిట్యూషన్ వచ్చేసి 2035 వరకు ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఒక చిన్న ఆశ మహాకుంభల ఎవరైతే సంత్ సాధువులు వచ్చినరో వాళ్ళందరికీ ఒక ఆశ చిగురించింది. హర హర మహాదేవ్, నమః పార్వతీపతయే, హర హర మహాదేవ్, ఓం అందరం అనుకుందాం. దాని తర్వాత వసుదేవ కుటుంబకం, ఇంకొకటి సర్వే జన సుఖినో భవంతు అనే ప్రిన్సిపల్స్ పైననే ఆధారపడి ఉంది రే నా కాన్స్టిట్యూషన్. అఖండ హిందూ రాష్ట్ర కాన్స్టిట్యూషన్ రాసుకున్నప్పటికీ సర్వే జన సుఖినో భవంతు, వసుదేవ కుటుంబకం, ప్రపంచమంతా మంచుకుండాలా, అదే నా కుటుంబం అని చెప్పి రాసుకున్నారు రే. ఇది గుర్తుపెట్టుకో. పార్లమెంటుని కూడా హిందూ ధర్మ పార్లమెంట్ లెక్క చేసి సుమారు 543 మెంబర్సు ధర్మ ఎంపీస్ అని చెప్పి వాళ్ళకొక పేరు పెట్టి, ఎవరెవరైతే సనాతన ధర్మాన్ని ఫాలో అవుతారో, ఇండియన్ ఆరిజిన్ నుంచి ఉంటారో, సచాస్ ఏదైతే జైనిజం ఉందో, బుద్ధిజం ఉందో, సిక్కిజం ఉందో, వీళ్ళే ఓటేసేటట్టు డిసైడ్ చేసి, వీళ్ళే ఎలక్షన్లో నిలబడేటట్టు చేసి, బికాజ్ భారతదేశంలో ఇవే ధర్మాలు పుట్టినాయి కదా, ఇవే మతాలు పుట్టినాయి కదా. సో ఈడ పుట్టిన మతాలకు వాళ్ళకే ఖచ్చితంగా పోటీ చేసే హక్కు కానీ ఓటు చేసే హక్కు కానీ ఉండాలని అన్నారు. ఇంకొకసారి మనస వాచ కర్మన మనసు నిండా హర హర్ మహాదేవ్ ఓం అని అనుకోవాలి కదా. దాని తర్వాత ఓటింగ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ నుంచి అనుకుంటున్నారట. దాని తర్వాత ఎవరైతే పోటీ చేద్దామన్న క్యాండిడేట్ ఎవరైతే అనుకుంటారో ఆయనకు బేరు మినిమం ఒక 25 సంవత్సరాలు ఉండాలట. ఇక గ్రాడ్యుయేట్స్ అందరూ ఎల్లయమలయ పెట్టిన, పాస్టర్లు పెట్టిన, వాళ్ళ పెట్టిన, వీళ్ళ పెట్టిన, ముల్లా మౌల్వీలు పెట్టిన మదర్సలాలకు ఇట్లా కాదు, గురుకులాలకేని ఖచ్చితంగా క్యాండిడేట్లు అప్పుడు చదువుకుంటేనే గ్రాడ్యుయేట్స్ వస్తాయి అని చెప్తున్నారు. దాని తర్వాత ఎవరైతే ఎంపీలు, ధర్మ ఎంపీస్ ఎవరైతే ఎవరైతే ఎలక్ట్ అవుతారో వాళ్ళు ఎలక్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళ పని కరెక్ట్గా లేకపోతే, వాళ్ళు చెప్పిన హామీలు నెరవేర్చకపోతే, వాళ్ళ పనితీరు పట్ల మనకు అసహనమును ఏమంటారు, ఇఫ్ యూ ఆర్ అన్సాటిస్ఫైడ్ ఆర్ డిస్సాటిస్ఫైడ్, సారీ కరెక్ట్ వర్డ్, దెన్ ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి సుమారు 50,000 సిగ్నేచర్లతో కూడిన ఓటర్ లిస్టును తయారు చేసి వాళ్ళ పదవి నుంచి కూడా వాళ్ళ ఎన్నికను కూడా మనం రద్దు చేసేటట్టు ఈ కాన్స్టిట్యూషన్ని రాసుకున్నారు. దేశ్ కా ఉపయోగి యోగి, ఏదో డ్యాన్స్ వేస్తున్నట్టు అనిపిస్తుంది. సో జై శ్రీరామ్, మనసా వాచ కర్మన. మరొకసారి ఫ్రెండ్స్, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, భారత్ మాతాకి జై. ఆడికి ఆగిపోయిందా ఫ్రెండ్స్ అంటే ఆడికి ఆగలే. ఎవడెవడైతే మహాకుంభుల విషబీజాలు నాటుదామని అనుకున్నాడో, ఎవడెవడైతే ఇంత పెద్ద ఒక మానవ ఒక సమ్మేళనాన్ని ప్రపంచంలోనే కాదు, నాకు తెలిసి బ్రహ్మాండంలో కూడా ఇంత పెద్ద సమ్మేళనం అవుతుందో లేదో నాకు తెలియదు. బికాజ్ నాకు తెలిసింది నా బ్రహ్మాండం నా భారతే కాబట్టి, ఆర్ టు దట్ మ్యాటర్ ఈ ప్రపంచం కాబట్టి. ప్రపంచ దేశాలు మన సైడ్ చూస్తుంటే అందులో కొన్ని చిన్న చిన్న ఉంటారు కదా, ఈ చిల్లర కొడుకులు ఉంటారు కదా కొంతమంది, వీళ్ళందరి మీద ఒక కన్నేసి పెట్టింది యోగి ఆదిత్యనాథ్ సర్కార్. ఆఫ్టర్ దట్ స్టాంపీడ్, ఏదైతే హ్యూమన్ స్టాంపీడ్ రీసెంట్గా జరిగిందో దాని మీద కంప్లీట్గా ఒక కన్నేసి పెట్టింది. సీసీటీవీ ఫుటేజ్లు మొత్తం తీసుడు షురూ చేసింది. సుమారు 30 మంది చచ్చిపోయారు, 60 మంది దాకా ఇంజూర్ అయినరు. 16,000 సిమ్ కార్డుల మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ సిమ్ కార్డులు అన్నీ యాక్టివేట్ ఉన్నాయి. ఈ సిమ్ కార్డులు యాక్టివేట్ అయిన సిమ్లు
ఆల్ ఆఫ్ ది సడన్ ఈ మహాకుంభమేళ సంఘటన జరిగిన తర్వాత కొన్ని సిమ్ కార్డులు బంద్ అయిపోయినాయి. ఏ సిమ్ కార్డులు ఏ టైంలో బంద్ అయిపోయినాయి, ఏ రకంగా బంద్ అయినాయి, ఎంత కాల్ లాగ్ నడిచింది, ఏ కాల్ లాగ్లలో ఇంటర్లింక్ ఉన్నది, అట్లా 16,000 సిమ్ కార్డుల మీద నిఘా పెట్టుడు స్టార్ట్ చేసింది యూపీ దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ గారి సర్కార్. సుమారు ఇప్పటి వరకు 34 కోట్ల డివోటీలు అటెండ్ చేసిండ్రు. మహాకుంభకి మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ఫిబ్రవరి 5th రోజు తన స్నానానికి వస్తున్నారని చెప్పి ఒక చిన్న సమాచారం. సో యోగి ఆదిత్యనాథ్ ఇడిచిపెడుతున్నాడు అంటే ఏమి ఇడిచిపెడతలేడు. ఎందుకు ఇడిచిపెడతలేము తెలుసారా? నా సనాతనం ఒకటే మాకు నేర్పింది. ఏంది తెలుసా? సర్వే జనా సుఖినో భవంతు అని అన్నది. ఇప్పటికి సిచ్యువేషన్ మొత్తం కంట్రోల్ తీసుకొని వచ్చిండు. సాక్షాత్తు ముఖ్యమంత్రే చూసుకుంటూ పోతున్నాడు, ఎవరిని వదిలిపెడతలేడు ఆడ. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, మహాకుంభకు వచ్చే ఎవరెవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ ఏరోప్లేన్లు 50% ఫేర్ని తక్కువ చేసింది. వాళ్ళందరికీ నిజంగా చెప్పాలనంటే మనస్ఫూర్తిగా అభినందనలు ఖచ్చితంగా మనం తెలపాలి. ఇంకొకటి ఏంటంటే ఎవరెవరైతే ఆ 30 మందికి ప్రాణ నష్టం జరిగిందో వాళ్ళ కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా అనౌన్స్మెంట్ చేసిండు యోగి ఆదిత్యనాథ్ గారి సర్కార్. ఆ కాడికి కాకుండా అమెజాన్ కూడా నిజంగా చెప్పాలనంటే చాలా మంచి పని చేసింది. అమెజాన్ ఏం చేసిందనంటే ఏవైతే తన ప్యాకేజింగ్ బాక్సులు ఉంటాయి కదా, తన ప్యాకేజింగ్ బాక్సులను అప్సైక్లింగ్ చేసి మహాకుంభ మేళాల బెడ్ల లెక్క తయారు చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మీరు బెడ్లు వేసుకొని అక్కడ భక్తులు వండుకొని ఉన్నారు. మహాకుంభ మేళా ఆల్రెడీలా సుమారు ఇప్పటి వరకు 34 కోట్ల మంది దర్శనం చేసుకున్నారని మనకు తెలిసింది. ఇది పాత డేటా కాబట్టి ఇక్కడ తక్కువ ఉంది. ఇప్పటిదాకా ప్రయాగరాజ్లో ఎవరెవరైతే వచ్చిండ్రో వాళ్లకు క్లీన్ అండ్ కంఫర్టబుల్ ప్లేస్ లేకుండే కాబట్టి, చలి ఉండే కాబట్టి, కింద వండుకుంటే చలి పెడుతుంది కాబట్టి అమెజాన్ తన అప్సైక్లింగ్ చేసి తన కార్టూన్స్ ఏవైతే ఉంటాయో, తన ప్యాకేజింగ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బెడ్ల రూపంలో మార్చి ఇవాళ భక్తులకు సేవ చేస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ ఈ పని చేసినందుకు అమెజాన్కి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పటిదాకా సుమారు ఈ బెడ్ల సేవ పొందిన వాళ్ళ ఇప్పటిదాకా సుమారు 30,000 గంటల నిద్ర రికార్డ్ అయిందంట ఈ బెడ్ల మీద. ఎంత? 30,000 అవర్స్ ఆఫ్ స్లీప్ రికార్డ్ అయిందంట ఈ బెడ్ల మీద. ఈ ఏవైతే ఉన్నాయో బెడ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇప్పటిదాకా ఎవరైతే కుంభమేళాల పనిచేస్తున్న పోలీసు వాళ్ళు, కుంభమేళాల పనిచేస్తున్న కర్మచారీలు, కుంభమేళాల పనిచేస్తున్న హాస్పిటల్ యొక్క సిబ్బందులు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సౌకర్యాన్ని కల్పించారట. ఇది అయిపోయిన తర్వాత ఈ బెడ్లను సేమ్గా యాజ్ ఇట్ ఈజ్గా అమెజాన్ కొంతమంది ఎన్జిఓలకు కూడా ఇస్తామని చెప్పి డిసైడ్ అయిందట. అయితే సనాతన ధర్మం గురించి ఒకసారి మీరు ఆలోచించినప్పుడు గుర్తుపెట్టుకోవాలా, లక్ష్మీ నరసింహస్వామి మీ అందరికీ తెలుసు. అయితే మన రూట్స్ ఎక్కడెక్కడికి కనెక్ట్ అవుతాయో చెప్పురు ఫ్రెండ్స్. అందుకే నేను ఏం చెప్పిన, పుణ్య సనాతనం నిత్య నూతనం, యావత్ ప్రపంచంలో ఏకైక ధర్మం వసుదేవ కుటుంబకం అని చెప్పి మనం మాట్లాడతాం. సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పి మాట్లాడతాం. ఆ సనాతన ధర్మాన్ని ఎంతోమంది ఏ రకంగానో మాట్లాడతారు, కానీ మన రూట్స్ ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతున్నాయో ఒకసారి చూడండి మీరు. కేవలం భారతదేశంలోనే కాదు, మనది ఇటలీలో కూడా మీకు నరసింహస్వామి కనిపిస్తాడు మిత్రా అనే రూపంలో. అండ్ దిస్ ఈస్ ది అబ్సల్యూట్ పిక్చర్స్ దట్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ గైస్. మీకు నేను ఎవిడెన్స్లతో మాట్లాడుతున్నా. ఇండియా నుంచి ఇటలీకి ఎవరు తీసుకురానికి పోయినంటారు మళ్ళీ లక్ష్మీ నరసింహుడు? ఈ మాట నేను ఎందుకు అనాల్సి వస్తున్నది అని అంటే, నువ్వు నా ధర్మాని వైపు కరెక్ట్గా ఉంటే లక్ష్మీ నరసింహ అవతారము నీకు కటాక్షం ఖచ్చితంగా దొరుకుతుంది. అదే బిడ్డ నా ధర్మం వైపు నువ్వు వంకర కళ్ళతో చూసినా లేక ఏదైనా దుష్ప్రచారం చేసినా ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి పండబెట్టి చీరి చింతపండు చేస్తాం నేను. బోలో లక్ష్మీ నరసింహ స్వామికి జై, భారత్ మాతాకి జై, గో మాతాకి జై. డిస్టార్టెడ్ పోయమ్స్ ఇప్పుడు నడవై భారతదేశంలో. వెనకటికి కొంతమంది రఘుపతి రాఘవ రాజారాంని కూడా డిస్టార్ట్ చేసి మాట్లాడారు. సగం తీసుకొచ్చిర్రు, మధ్యలో అమెండ్మెంట్లు తీసుకొచ్చిర్రు. ఇప్పుడు భారతీయులు, భారతీయ ప్రజలు, యువకులు వినే ప్రసక్తి లేదు, వినరు. ఎందుకనంటే ఇవాళ సోషల్ మీడియా గట్టిగా అయింది. సనాతన ధర్మం మీద మాట్లాడే పోరలు ఎక్కువైనరు. నాలాంటి యూట్యూబర్లు పెరుగుతున్నారు, ఇంకా పెరగాల. మా దుకాణం కంటే వాళ్ళ దుకాణాలు గట్టికి కావాలా. దుకాణం ఎందుకంటున్నాం అని అంటే నలుగురు రావాలా, తెలుసుకోవాలా. తెలుసుకున్న తర్వాత ధర్మాన్ని గర్జించి నలుగురికి చెప్పాలా. చెప్పినా కదా ఫ్రెండ్స్, అందుకే నా ధర్మాన్ని దగ్గరకు వచ్చినప్పుడల్లా కుసోబెట్టి చీరి చింతపండు పెట్టే ధర్మహింస తదైవచ కూడా నా ధర్మం మనకు నేర్పింది. భారత్ మాతాకి జై.